కానీ ఇదేం జరిగింది మనకి ప్రైస్ లోకి రాకుండానే అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. ఇక్కడ మనం ఎటువంటి బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్లో, ఓకేనా? ఎప్పుడు మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం, అక్కడ నుంచి గమనించండి బయర్స్ వీకెండ్ తర్వాత ప్రైస్ లో ఏం జరిగింది మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చిందండి. సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారనమాట. రేపు ఏం జరిగిందో మనకు తెలియదండి మార్కెట్లో. రేపు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిద్దా లేదు డౌన్ సైడ్ మూవ్ అయిద్దా అనేది మన చేతిలో ఉండదండి. అక్కడ ఏం జరుగుతుంది అర్థం చేసుకున్న తర్వాతనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట మనం. అప్పుడే ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి మనకి మార్కెట్లో. లేదనుకోండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకుందాం అండి. ఎప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు. హై చెప్పుకున్నాం రెసిస్టెన్స్ జోన్, దాంతోపాటే నిన్నటి హై కూడా చెప్పుకున్నాం అండి. ఈ హైలు ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. దాంతోపాటు ప్రైస్ లోకి వచ్చేసరికి సరే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓవరాల్ గా మనం బయింగ్ సైడే ఉన్నామండి ఈ రోజు మార్కెట్ లో. ఓకే, ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగిందంటే మనకి లైట్ గ్యాప్ డౌన్ జరిగి అక్కడ నుంచి అప్ సైడ్ ర్యాలీ అనేది ఇచ్చిందండి ఫస్ట్ హాఫ్ లో. తర్వాత ఏం జరిగింది మనకి లాస్ట్ లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఇక్కడ మన సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి ప్రైస్ లో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని దాంతో పాటే రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. నేను ఏం అనాలిసిస్ చేసుకున్నాం మనం వీడియోలో. ఇక్కడ గమనించండి ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది కదా మనకి. ఓవరాల్ గా ఏముందండి మనకి బుల్లిష్ ప్రెజర్ అనేది ఉంది కదా మార్కెట్ లో. కాబట్టి ప్రైస్ లోకి వస్తున్నా సరే మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం డిస్కస్ చేసుకున్నాం అండి. లో అంటే ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కదా మనకి, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. దాంతో పాటే నిన్న హై ఉంది కదా, ఈ హైని ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిద్దో అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అని ప్లాన్ చేసుకోవచ్చు. దాంతో పాటే ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ జోన్ కూడా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈ రెండు సినారియోలో మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఈ రోజు ఏం జరిగిందండి మీరు గమనిస్తే ప్రైస్ అనేది లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇటు సైడ్ ఉన్నాం మనం, బయింగ్ సైడ్ అనేది ఉన్నాం అనమాట. కాబట్టి ప్రైస్ ని లోకి రాణిస్తాం. లోకి వచ్చింది అనుకోండి ఓకే ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. కానీ ఇదేం జరిగింది మనకి ప్రైస్ లోకి రాకుండానే అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. ఇక్కడ మనం ఎటువంటి బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్లో, ఓకేనా? ఎప్పుడు మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడైతే ఈ హైని క్రాస్ చేసిద్దో మార్కెట్ అప్పుడు మాత్రమే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ గమనించండి ఏ క్యాండిల్లో బ్రేక్ అయిందండి మనకి, ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది కదా. దీంతో పాటు ఇక్కడ ఇంకో సెటప్ అనేది ఉందండి. మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసుకుంటాం కదా, ట్రెండ్ సెటప్ అనమాట. ఇక్కడ గమనించండి ప్రైస్ ఎలాగుంది, అప్ సైడ్ వెళ్ళింది, లో అయింది. ఎప్పుడైతే ఈ హైని క్రాస్ చేసిందో అప్పుడు మనం బై ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు కదా ఈ సెటప్ ప్రకారం, అప్ ట్రెండ్ సెటప్ ప్రకారం. కాబట్టి ఇక్కడైనా మీరు బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదు మన అనాలిసిస్ ప్రకారం ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అయినా మీరు బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలండి మీరు, రీసెంట్ స్వింగ్ లో అనమాట. స్వింగ్ ఎక్కడ ఉంది మరి ఇక్కడ గమనించండి, ఇదే కదా స్వింగ్. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. నెక్స్ట్ ఏం జరిగింది మార్కెట్ లో, అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తూ ఉంది కదా. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం తర్వాత అనాలిసిస్ లో, ఇక్కడ గమనించండి ఇదేంటిదండి మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనం ఎటు సైడ్ ప్లాన్ చేసుకున్నాం, సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. కాకపోతే ప్రైస్ ఆ జోన్ దగ్గరకు వచ్చిందా, రాలేదండి. జోన్ దగ్గరికి రాకముందే ప్రైస్ లో ఏదో జరుగుతుందండి. ఏం జరుగుతుంది చూద్దాం రండి. ఇక్కడ గమనించండి ఈ గ్రీన్ క్యాండిల్స్ ఎలా ఉన్నాయండి, గ్రీన్ క్యాండిల్సే కానీ ఎలా ఉన్నాయి, చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ గమనించండి ఇవి కూడా గ్రీన్ క్యాండిల్సే కాబట్టి చిన్న చిన్నవి ఉన్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం, బయర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు కదా. ఒకవేళ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, క్యాండిల్స్ ఎలా పడతాయి అనేది ఇక్కడ గమనించండి. ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద గ్రీన్ క్యాండిల్స్ అనేవి పడతాయండి. ఇక్కడ ఎలా పడుతున్నాయి మనకి చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నాయి కదా, అంటే బయర్స్ వీక్ అవుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటే ప్రైస్ ఎక్కడ ఉంది, హైలో ఉంది కదా. ఈ రెండింటిని కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇక్కడ బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవండి. సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తామంటే చేసుకోవచ్చు, కాకపోతే సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ ఏరియాలో ఇట్లా లైవ్ మార్కెట్లో అర్థం చేసుకొని కూడా మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. అక్కడ నుంచి గమనించండి బయర్స్ వీకెండ్ తర్వాత ప్రైస్ లో ఏం జరిగింది మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చిందండి. సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారనమాట. కాకపోతే ఇక్కడ మనకి ఎటువంటి ఎంట్రీ దొరకలేదు. నెక్స్ట్ గమనించండి ప్రైస్ ఎక్కడికి వచ్చిందండి, ఇదేంటిది మనకి ప్రీవియస్ గా ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. రెసిస్టెన్స్ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయితే ఏమైంది మనకి ఒక సపోర్ట్ జోన్ లా కన్వర్ట్ అయింది కదా. ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది గమనించండి మీరు. ఇంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కదా, అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ కదా మనకి కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్. ఈ జోన్ దగ్గర ఏం జరుగుతుంది మీరు గమనిస్తే ప్రైస్ అనేది కొంచెం ఆగిందండి. ఇంత పెద్ద సెల్లింగ్ ప్రెజర్ ని కూడా ఈ జోన్ ఆపింది అనమాట. ఆగిందని ఎలా అర్థం అవుతుంది మనకి, అక్కడ ప్రైస్ ని గమనించండి. ప్రైస్ ని ఒక రేంజ్ లో ఉంచుతున్నారు చూడండి బయర్స్ సెల్లర్స్ ఇద్దరు.
అంటే ఫైట్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు కదా. ఈ జోన్ దగ్గర ఎవరు గెలిస్తే అటు సైడ్ మూవ్ అయింది అనమాట. ఒకవేళ సెల్లర్స్ గెలిచారు అనుకోండి, ఏం జరిగింది, డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది, ప్రైస్ మంచి రెడ్ క్యాండిల్తో అక్కడ నుంచి ఫాల్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. అంటే ఇక్కడ బయర్స్ వాళ్ళు విన్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి ఎంట్రీ దొరకలేదండి సెటప్ ప్రకారం అయితే. కాకపోతే ప్రైస్ అనేది ఈ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఏం జరిగిందండి, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత లైట్ ఫాల్ వచ్చి ఈ ఏరియాలో క్లోజ్ అయిపోయిందండి మార్కెట్. ఈరోజు ఓవరాల్ గా గమనించారు అనుకోండి, మనకేముందండి ప్రైస్ లో అర్థం చేసుకుంటే మీరు ఇక్కడ ఓపెన్ అయింది కదా మార్కెట్, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, లైట్ గా అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది అనమాట. ఇక్కడ ఎవరున్నారండి, మనకి బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ మూమెంట్ లో ఎవరున్నారు, మనకి బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కొత్తగా ఎవరు వచ్చారు మార్కెట్ లోకి, ప్రైస్ లోకి, ఇక్కడ గమనించండి, ఎవరు ఇల్లు, సెల్లర్స్ అనమాట. మార్కెట్లోకి సెల్లర్స్ వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరిని కంబైన్ చేసి మనం ఇప్పుడు అనాలిసిస్ అనేది చేసుకుందాం అండి. దీన్ని ఇంకా డీటెయిల్గా డైలీ చార్ట్లోకి వెళ్ళి చూసుకుందాం, మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి మండే రోజు అనేది. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఈరోజు మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. కాకపోతే హైలో మనకి ఏముంది, విక్ అనేది ఉందండి. ఈ విక్ ఏం ఇండికేట్ చేస్తుంది, మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుందండి. మరి బాడీ ఇది బయింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. మార్కెట్లో బయర్స్ ఉన్నారని చెప్తుందండి. కాకపోతే ఇప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రైస్ లోకి వస్తున్నప్పుడు మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు మనం జోన్స్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎందుకు అక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం, ప్రీవియస్ గమనించారనుకోండి, ఈ జోన్ దగ్గర నుంచే హెవీ ఫాల్ అనేది కనిపించిందండి మనకి. అందుకే మళ్ళీ ప్రైస్ ఈ జోన్ దగ్గరకు వచ్చింది కాబట్టి రిజెక్షన్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మండే అనాలిసిస్ ని గమనించాం అనుకోండి, మనం ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందండి, మనకి ఇక్కడ క్లోజ్ అయింది కదా. ఎప్పుడైతే మార్కెట్ ఈ హైని కానీ బ్రేక్ చేసిద్దో ప్రైస్ అప్ సైడ్, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాకపోతే ఇక్కడ మనం ఎటువంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదు అనమాట. బయింగ్ సైడ్ ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది, 25,850 అండి. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఈ సెల్లర్స్ ని మైండ్ లో పెట్టుకొని. లేదు ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తున్నప్పుడు ఇక్కడ మనకి జోన్ అనేది ఉందండి. ఎంత ఉంది, సపోర్ట్ జోన్ 25,650 అండి. ఈ జోన్ తో పాటు ఇక్కడ గమనించండి, చిన్న స్వింగ్ లాగా చేసుకుంది కదా ప్రైస్. ఈ స్వింగ్ మొత్తాన్ని కూడా మనం ఒక జోన్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఓకేనా, ఈ జోన్ లో మనం ఎటువంటి బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవట్లేదు అనమాట. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ గమనించండి, మనకి సపోర్ట్ జోన్ అనేది ఉందండి. ఎంత ఉంది, 25,560 అండి. ఈ జోన్ దగ్గర మనం కొంచెం అలర్ట్ కొంటున్నాం అండి. ఈ జోన్ దగ్గర మనం ఎటువంటి ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవట్లేదు అనమాట. అంటే బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదు అనమాట. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు, మన నెక్స్ట్ జోన్ ఉంది కదా సపోర్ట్ జోన్ 25,475 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. నిన్నేమో అనాలిసిస్ చేసుకున్నాం మనం వీడియోలో. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ లైట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా మనకి. కాబట్టి ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఈ జోన్ కింద ఉన్నంత వరకు. ఎప్పుడైతే ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని డిస్కస్ చేసుకున్నాను నేను వీడియోలో. ఓకేనా, ఎందుకు ఇలా చెప్పుకున్నాం అంటే, ఇక్కడ గమనించండి, ప్రైస్ ఒక అప్ ట్రెండ్ లో ఉందండి. అప్ ట్రెండ్ అంటే ఎలాగా, ఇక్కడ నుంచి గమనించండి, ప్రైస్ ని అప్ సైడ్ వచ్చిందా, లో అయింది, అప్ సైడ్ వచ్చిందా, లో అయింది, అప్ సైడ్ వచ్చిందా, లో అయింది. ఇదేంటిది, మనకి అప్ ట్రెండ్ లో కంటిన్యూ అవుతుంది కదా ప్రైస్. ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిద్దో మళ్ళీ ప్రైస్ అప్ ట్రెండ్ లో కంటిన్యూ అవుతుంది. కాబట్టి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుని అక్కడ బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఇక్కడ గమనించండి, ట్రెండ్ ఇంకా బ్రేక్ అవ్వలేదండి, మనకి అప్ ట్రెండ్ లోనే ఉందన్నమాట ప్రైస్. ఓకేనా, ఎప్పుడైతే మార్కెట్ ఈలో ఉంది కదా, దీన్ని ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి మనం. ప్రైస్ లోకి వస్తూ ఈ లోని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. కాబట్టి అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఓకేనా, దీన్ని ఇంపార్టెంట్ గమనిస్తున్నాం ఈ లెవెల్ని. లేదు ప్రైస్ ఎప్పుడైతే ఈ హైని క్రాస్ చేసింది అనుకోండి, ఇదేంటిది, ట్రెండ్ కంటిన్యూషన్ అనమాట. అంటే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ జోన్ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అయ్యిందో అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనిద్దాం అండి. బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు హైని మనం ఎలా తీసుకున్నాం, ఒక రెసిస్టెన్స్ జోన్ లా కన్సిడర్ చేసుకున్నాం అండి. ఎంత ఉంది మనకి ఇక్కడ జోను, 57,820 అండి. ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ జోన్ ఉంది కదా,
ఇంకా డిస్కస్ చేసుకుందండి 57,500. ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే సెల్లింగ్ అనమాట. ఎక్కడ బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి మనం? లోకి వస్తున్నప్పుడు ఇక్కడ గమనించండి, లెవెల్ ఉంది కదా 57,280 అండి. దాంతోపాటే ఇక్కడ ఇంకో లెవెల్ ఉందండి 57K. ఈ రెండు జోన్స్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట ప్రైస్ లోకి వస్తున్నప్పుడు. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ కూడా మీరు ప్రైస్ని గమనించారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే ప్రైస్ మూవ్మెంట్ ఉందో ఇక్కడ కూడా మనకి సేమ్ అలానే ఉందండి. చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఆగింది, అప్ సైడ్ వచ్చిందా, కొంచెం లో వచ్చింది, అప్ సైడ్ వచ్చింది, లో అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం ఇందాక, అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే ఏం జరగాలి? ఈ హై అనేది బ్రేక్ అవ్వాలండి. ఈ హై బ్రేక్ అయితే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. లేదు ఈలో బ్రేక్ చేసింది అనుకోండి, ఏమైంది మనకి ఇక్కడ గమనించండి, ఇది ఒక చిన్న డౌన్ ట్రెండ్ అయింది కదా, కాబట్టి ఈలో బ్రేక్ అయ్యేటప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ప్రైస్ లోలో రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాకపోతే ఓవరాల్గా ఎటు సైడ్ ఉందండి మార్కెట్? ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లో ఉంది కదా, కాబట్టి ప్రైస్ లోకి వస్తున్నా సరే మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారండి. ఎక్కడ యాక్టివేట్ అవుతారు? బయింగ్ జోన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్స్ దగ్గర బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి ఈ జోన్స్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. సైకాలజీ ఇలా ఉంటుందండి అనాలిసిస్లో. ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనిద్దామండి. ఫస్ట్ లెవెల్ ఎక్కడ ఉందండి మనకి? 84,100 అండి. దాని తర్వాత ఇక్కడ అనమాట 84,640 అండి. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. మనకి ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి 83,300 అండి. ఇది ఒక సపోర్ట్ జోన్. దాని కింద సపోర్ట్ ఎంత ఉంది మనకి? 83,040 అనమాట. ఇవి మన లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, మన వాళ్ళందరికైతే ఒక పాయింట్ అయితే డిస్కస్ చేయాలని ఉందండి. ఏంటిదంటే, రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదండి మార్కెట్లో. రేపు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిద్దా లేదు డౌన్ సైడ్ మూవ్ అయిద్దా అనేది మన చేతిలో ఉండదండి. మార్కెట్ డిసైడ్ చేసిద్ది అనమాట, రేపు అప్ సైడ్ వెళ్ళాలా లేదా డౌన్ సైడ్ వెళ్ళాలా అని. మరి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అనాలిసిస్ చేయాలండి. అనాలిసిస్ అంటే ఎలాగా? సైకాలజీ ఉంటుంది అనమాట. మార్కెట్లో సైకాలజీ, బయర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు, ఎవరు అగ్రెసివ్గా ఉన్నారు. ఈరోజు ఎవరు అగ్రెసివ్గా ఉన్నారు? మనకి బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు స్టార్టింగ్. నెక్స్ట్ లాస్ట్ మూమెంట్లో ఎవరు వచ్చారు? సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా వచ్చారు అనమాట. రేపు ఎవరు ఉంటారు? బయర్స్ ఉంటారా, సెల్లర్స్ ఉంటారా అనేది అర్థం చేసుకోవడమే సైకాలజీ అండి. ఈ సైకాలజీ అర్థం చేసుకున్న తర్వాత మనం ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మన సెటప్ వస్తుంది కదా, వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. అంతేగాని రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ నేను సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తా, సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ నేను బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తా అంటే మార్కెట్లో వర్క్ అవుదండి. అక్కడ ఏం జరుగుతుంది అర్థం చేసుకున్న తర్వాతనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట మనం. అప్పుడే ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి మనకి మార్కెట్లో. లేదనుకోండి ఖచ్చితంగా లాస్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఏం తెలియకుండా చేస్తే లాసే వస్తుంది కదా, అలాగనమాట. కాబట్టి అందరూ మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలండి? సైకాలజీ మీద ఫోకస్ చేయాలండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.